వెనక ఎవరున్నారు? ఎవరున్నారమ్మా? మీరు అల్లరి చేసి మళ్ళీ మీ వెనుకున్న వాళ్ళు వెనుకున్నారా? ఎవరు ఎక్కడున్నారు? నాకేం కనపడలేదు. సరే, మీరు అల్లరి చేయకుండా కూర్చుంటే ఫ్రెండ్స్ వచ్చారా? నాకు చెప్పకుండా రారురా వాళ్ళు, నేను పిలిస్తేనే వస్తారు. సరే, మీరు అల్లరి చేయబాకండి. వచ్చారా? నాకు చెప్పండి, ఇటువైపు వచ్చారా? ఇటువైపు వచ్చారా? సరే, ఇటు చూస్తున్నారు. ఎక్కడున్నారు? నన్ను గొడవ చేస్తున్నారా మీరు? ఇటువైపు వచ్చారా? పోనీ ఇటువైపు చూస్తాను. మళ్ళీ ఇటా? రే, నిజం చెప్పండి, ఇట ఒకటే చెప్పండి. అంతా ఉట్టిదే, అసలు రాలేదు, నాకు కనపట్టలేదు. వచ్చేసాడరా. హాయ్ హాయ్ హాయ్. ఎవరు చెప్పట్లా? హాయ్ హాయ్ హాయ్. బాయ్, టాటా, సీ యూ, గుడ్ బై, బాయ్. వెళ్ళిపోదామా ఇంకా మనం? మీరేంటి వింటున్నారా? హాయ్ చెప్పాడు, హాయ్ చెప్పారు, బాయ్ చెప్పారు, వెళ్ళిపోయాడు. బాయ్ చెప్తారు ఎవరైనా? ఎప్పుడు చెప్తాం బాయ్? అంతా అయిపోయిన తర్వాత మనం ఇంటికి వెళ్ళేటప్పుడు అప్పుడు అంకుల్ పాస్టర్ అంకుల్ బాయ్ అని చెప్పేసి మాకు అందరూ బాయ్ చెప్పి వెళ్తారు. మీరేం మాట్లాడకుండా అలా చెప్తే ఎలాగా? కాబట్టి ఈసారి వాళ్ళు అలాగే మనల్ని మోసం చేస్తారు. కాబట్టి మళ్ళీ ఫ్రెండ్ ఒకసారి రా అని పిలుద్దాం. ఈసారి బాయ్ చెప్పొద్దు మీరు. నేను రాను. అయ్యో, ఒక్కసారి రా, మా పిల్లలందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు కదా. పిల్లలు మీరు అడగండి, ఒకసారి రమ్మనండి. ఫ్రెండ్ ఒక్కసారి రాని. హలో, హాయ్. హలో అంకుల్. హాయ్, బాగున్నావా? అంకుల్, నేను చాలా బాగున్నాను అంకుల్. మీరు బాగున్నారా? నేను బాగున్నాను అంకుల్. వీళ్ళందరూ అల్లరి పిల్లలా మంచి పిల్లలా? పిల్లలు మీరంతా మంచి వాళ్ళ, అల్లరి పిల్లలా? ఓహో, నేను కూడా చాలా మంచోడిని అంకుల్. ఓకే, సరే. నీ పేరేంటి? నా పేరు అంకుల్. అవును, నీ పేరు? నా పేరు. అది నీ పేరే? దగ్గర రండి అంకుల్. మీకెందుకు అంకుల్? అంటే మా పిల్లలందరూ ఇక్కడికి వచ్చారు కదా, ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ మమ్మీ వాళ్ళకి చెప్పాలి, మేము ఒక ఫ్రెండ్తో మాట్లాడాం. ఆ ఫ్రెండ్ అంటే ఫ్రెండ్ పేరేంటని అడిగారు అనుకో, వాళ్ళు చెప్పాలి కదా. అందువల్ల అలాగే అంకుల్. నా పేరు మీకు అవసరమా? నా కోసం కాదు, పిల్లల కోసం చెప్పు. ఓహో అంకుల్, మీ పేరేం పేరు? నా పేరు నీకెందుకు? నా పేరుతో మీకెందుకు? ఓకే, సరే, పిల్లల కోసం చెప్తున్నా. ముందు నీ పేరు చెప్పు. తర్వాత మీ పేరు చెప్పండి. ఫస్ట్ నువ్వు చిన్నోడు, నువ్వు పేరు చెప్పాయా? పెద్దోడు మీరు చెప్పండి అంకుల్. ఫస్ట్ నేను అడిగానుగా. లాస్ట్ నేను అడిగానుగా. సరే, పిల్లల కోసం చెప్తున్నాను. నా పేరు జగన్మోహన్. అంటే మా అమ్మ నాన్న పిలవడానికి పెట్టిన పేరయ్యా. ఎందుకు పెట్టారు? పిలవటానికి. ఓహో అంకే. మరి నీ పేరు చెప్పలేదు? నా పేరు. నీ పేరు రోజంతా చాలా చాలా అని చెప్పి అలా వద్దు, నోరంతా తెరవద్దు, పేరు మాత్రం చెప్పు. నన్ను చెప్పనివ్వండి. ఆగు, నన్ను అంత భయపెట్టేస్తున్నావు అంకే. నేనేం భయపెట్టట్లేదు అంకల్. సరే, ఏంటి నీ పేరేంటో? నా పేరు అంతసేపు చెప్తే పిల్లలు మళ్ళీ ఊరు వెళ్ళిపోవాలి. చాలా బాగుంటుందని చెప్తున్నాను అంకే. వెరీ గుడ్. మరి ఇక్కడ అమ్ములు ఉంది, అమ్ములతో మాట్లాడతావా? అమ్ములు ఉందా? పిలవనా? అమ్ములు ఇందాక నుంచి బయట తిరుగుతూనే ఉంది అంకల్. నువ్వు కూడా చూసావా? ఎందుకో తెలుసా? అమ్ములు ఎందుకు బయటకు తిరుగుతుందంటే పాపం పళ్ళు పోగొట్టుకుంది అంకల్ ఎక్కడో. సరే సరే, ఓకే. వెతుక్కుంటా ఉంది. నన్ను అడిగిందా? నువ్వేమన్నావు? పళ్ళు కావాలి అని అడిగింది అంకల్. నేను పళ్ళు పీకేస్తాను కానీ ఇవ్వను అని చెప్పాను అంకల్. అయ్యో, ఉన్నాయి కూడా పీకేస్తావా? ఓకే, సరే, అలాగేం వద్దు కానీ అంకల్. మరి నీ పేరేంటి? నా పేరు ఈ రోజు పేరు చెప్పనా, నిన్నటి పేరు చెప్పనా, మొన్నటి పేరు చెప్పనా? పిల్లలు ఎవరికైనా ఇన్ని పేర్లు ఉంటాయా? నిన్న పేరు, ఈ రోజు పేరు, రేపు పేరు ఉంటుందా?
అన్ని పేర్లు అసలు ఎవరికన్నా ఉంటాయి? అన్ని పేర్లు ఎవరికన్నా ఉంటాయా అసలు? అలా వద్దు, అసలు పేరు చెప్పు. అసలు చెప్పనివ్వండి అంకుల్. చెప్పు, ఈరోజు పేరు చెప్పు పోనీ. ఈ రోజు పేరా? ఉమ్. మరి నవ్వకూడదు. పేరు చెప్తే ఎవరన్నా నవ్వుతారా? నా పేరు చెప్పారు, మీరు నవ్వారా? సరే చెప్పు. నా పేరు ఉమ్. చాక్లెట్. నవ్వుతున్నారు అందరూ. ఎవరైనా నా పేరు చాక్లెట్. చాక్లెట్ నవ్వితే నవ్వారన్నావు, కానీ చాక్లెట్ ఎవరైనా తింటారు, పేరు పెట్టుకోరు. అట్లా ఎవరు పెట్టుకోరని నేను పెట్టుకున్నాను అంకుల్. అట్లాగా. మా అక్క పేరు అంటే తెలుసా? అదే నేను అడగబోతున్నాను, మీ ఇంట్లో పేర్లన్నీ ఇలాగే ఉంటాయా? మా అక్క పేరు బిస్కెట్. మీ అక్క పేరు బిస్కెటా? నాకు డౌట్ ఉంది చాక్లెట్. మీ మమ్మీ పేరేంటి? మా మమ్మీ పేరు సీక్రెట్. మరి ఇంక డాడీ పేరు కూడా? మా డాడీ పేరు రాకెట్. బాబా. అంకుల్ మా ఇంటి పేరేంటి తెలుసా? ఆమ్లెట్. ఆమ్లెట్. అబ్బా, పేర్లన్నీ చాలా విచిత్రంగా ఉన్నాయి. నువ్వు కూడా హెయిర్ స్టైల్ చాలా బాగుందా? అంకుల్ తల మీద చేపెట్టద్దు అంకుల్. కాదు, హెయిర్ స్టైల్ చాలా, తల మీద చేపెట్టదు చెప్పానా? హెయిర్ స్టైల్ చాలా బాగుంది. ఎక్కడ చేయించావు కటింగ్? హెయిర్ స్టైల్ పాడైపోద్ది అంకుల్. అదే, ఎక్కడ చేయించావు కటింగ్? జుట్టు పాడైపోద్ది. సరే సరే, ఓకే అంకుల్. ఇదిగో ఈ అన్నకలాగా చేయమంటే ఇలా చేశాడు అంకుల్. అరే రే, అన్నకి చాలా బాగుంది కానీ నీకు బాగా చేయలేదురా. అవును అంకుల్, చాలా బాగుంది అంకుల్. ఓకే చాక్లెట్, సరే కానీ అన్నయ్య కూడా చాలా బాగున్నాడు. చాక్లెట్ అన్నయ్య బాగున్నాడు, అందుకే పైకి పిలిచాం కానీ. చాక్లెట్ మాస్క్ పెట్టుకున్నాడు అంకుల్. ఓకే చాక్లెట్, మరి ఒక చిన్న ప్రశ్న అడగొచ్చా అంకుల్? ఒక చిన్న ప్రశ్న అడగొచ్చా నిన్ను? నన్ను అంకుల్? వాళ్ళు అల్లరి చేస్తారుగా. అరే వెళ్ళిపోవాలా? ఫ్రెండ్ వెళ్ళిపోవాలా? ఒక్క నిమిషం వినండి, చూడండి. మరి నేను వెళ్ళిపోతున్నాను. ఓకే, ఒక్క మాట అడుగుతాను, తర్వాత నువ్వు. ముక్కేంటి వంకర పోయింది ఏంట్రా ముక్కు? అంకుల్ ముక్కు గురించి అడగండి అంకుల్. అలా కాదు, బాగా వంకర వచ్చింది అంకుల్. ముక్కు గురించి అడిగితే నాకు ఏడుపు వచ్చింది అంకుల్. ఏడవకుండా ఏమన్నా అంకుల్. మా ఫ్రెండ్ ఇక్కడ డేవిడ్ ఉన్నాడు అంకుల్. ఎక్కడెక్కడ? ఎవరు డేవిడ్? ఎవడరా డేవిడ్? ఏం చేశాడు అంకుల్? డేవిడ్ నేను మంచి ఫ్రెండ్స్ అంకుల్. ఓకే, అయితే వాడు నేను బాగా ఫ్రెండ్షిప్ చేసి 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 కొట్టుకున్నాం అంకుల్. ఏ డేవిడ్ గారు నువ్వు కొట్టుకున్నారా? వాడు ముక్కు మీద గుద్దేశాడు అంకుల్. చాక్లెట్, అరే రే, ఫ్రెండ్షిప్ ఉండాలి కానీ కొట్టుకోకూడదు. సరే చాక్లెట్, మరి నువ్వు ఇక్కడ ఎందుకు వచ్చావు? నేను ఎందుకోసం వచ్చానంటే వీళ్ళందరూ ఎందుకోసం వచ్చారు? పిల్లలు మీరంతా ఎందుకు వచ్చారు ఇక్కడ తెలుసు? దేవుని మాటలు వినటానికి. కాదక్క, భోజనానికి వచ్చారు. బిస్కెట్ కోసం వచ్చారు. చిచి, మా పిల్లలు అంటూ పిల్లలు మీరు బిస్కెట్లు భోజనం కోసం వచ్చారా? ఏసే మాటల కోసం కదా. దేవుని మాటలు వినటానికి వచ్చారు. అవును అంకుల్. మరి నువ్వెందుకు వచ్చావు? మా ఫ్రెండ్స్ వచ్చేస్తారు అంకుల్. మీ ఫ్రెండా? ఇప్పుడే ఉంటాను అంకుల్. ఓకే ఓకే, ఇక్కడే ఉంటాను. నేను ఇప్పుడే వచ్చేస్తాను అంకుల్. మీరు ఇక్కడే ఉండండి అంకుల్. అరే, మీకంటే మీరే అల్లరి చేస్తున్నారు అనుకున్నా, మీకంటే ఎక్కువ అల్లరి చేస్తున్నాడు చాక్లెట్ గాడు కదా. ఓకే, మీరే ఎందుకు వచ్చారంటే? ఎందుకు వచ్చారు? చాక్లెట్ గాడంట బిస్కెట్లు తినడానికి, భోజనానికి వచ్చారంట. మనం ఎందుకోసం వచ్చాం? ఏసే మాటలు చక్కగా వినాలి. రండి. అరే, చాలా అల్లరి చేస్తున్నాడు. సరే చాక్లెట్ మనం ఇంకా అంకుల్ ఒక్క నిమిషం పౌడర్ రాసుకుంటున్నారు, ఆగండి అంకుల్. పౌడర్ డబ్బా అయిపోయిందా, ఉందా ఇంకా? ఉండండి అంకుల్, కంగారు పడకండి పిల్లలు. ఓకే, చాక్లెట్ ఇంకా చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారంట. ఇదిగో డేవిడ్. హాయ్. హలో అంకుల్. హలో, బాగున్నావా? అంకుల్ నేను బాగున్నాను అంకుల్. మీరు బాగున్నారా అంకుల్? నేను చాలా బాగున్నాను అంకుల్. నా పేరు స్వీటీ. స్వీటీ, అబ్బా మేము మార్నింగ్ కథ చెప్పుకున్నాం మేము. పిల్లలు, స్వీటీ బాగుందా? అంకుల్ నాకు ఒక చిన్న మాట చెప్పనా? చెప్పు స్వీటీ. అందరూ నన్ను నల్లగా ఉన్నావని ఏడిపిస్తూ ఉంటారు అంకుల్. అందరూ నన్ను చీచి పోపో అంటారు అంకుల్. కానీ నేను ఒక విషయం చెప్పనా అంకుల్? చెప్పు స్వీటీ. నేను యేసయ్య బిడ్డని అంకుల్. నేను యేసయ్య బిడ్డని. యేసయ్య నా చిన్న హృదయంలోకి వచ్చాడు అంకుల్. వెరీ గుడ్. ఎలాగంటే నన్ను కూడా యేసయ్య వాడుకున్నాడు అంకుల్. నిన్ను కూడా వాడుకున్నాడా? ఎలా స్వీటీ? మా తాతయ్య ఏలియా అంకుల్ దగ్గర ఆహారం తీసుకెళ్ళాడు అంకుల్ మా తాతయ్య. నిజమే కదా స్వీటీ, మర్చిపోయాను. ఏలియా గారికి రొట్టెలు ఇచ్చింది, తర్వాత మాంసం ఇచ్చింది. నేను మా తాతని అడిగాను, తాత నువ్వు రొట్టె అంటే నీకు ఇష్టం కదా,
మాంసం అంటే నీకు ఇష్టం కదా, నువ్వు ఎలా తీసుకెళ్ళావు అని అడిగాను అంకుల్. ఓకే. అప్పుడు మా తాతయ్య చెప్పాడు, ఏం చెప్పారు? మనవడా మనము ఎంత పని చేసినా ఏం ఇష్టమైనా యేసే మనల్ని సృష్టించాడు, యేసే మాట మనం వినాలి, అందుకే నన్ను నోరు కట్టేసుకుని వెళ్ళి మరి ఏలే గారికి ఇచ్చాను అని చెప్పాడు అంకుల్. అప్పటి నుంచి నాకు అనిపించింది యేసే మాట వినాలి అనిపించింది అంకుల్. ఓ స్వీటీ, చాలా మంచి విషయం చెప్పావు. యేసే మాట విన్నాడు మీ తాతయ్య, మరి నువ్వు వింటున్నావా? అంకుల్ నేను బాగా వింటున్నాను అంకుల్. ఓ వెరీ గుడ్. అయితే మా దగ్గర ఒక అబ్బాయి ఉన్నాడు అంకుల్. మీ దగ్గర? వాడే చాక్లెట్. ఓ చాక్లెట్ తెలుసా నీకు? నేను వాళ్ళ ఇంటి దగ్గర అప్పుడప్పుడు వెళ్తా ఉంటాను అంకుల్. ఓకే, ఇప్పుడే వచ్చేళ్ళాడు, మాట్లాడాడు, వెళ్ళాడు. వాడి గురించి ఒక విషయం చెప్తాను అంకుల్. ఏంటి స్వీటీ? స్వీటీ ఎప్పుడొచ్చా? నేను ఇప్పుడే వచ్చా. నువ్వు ఎక్కడికి వెళ్ళా? నీకు చెప్పాలా? నీకు చెప్పాలా అంట. నేను అడిగింది సమాధానం చెప్పు. ఎక్కడికి వెళ్ళా? మధ్యాహ్నం పప్పు తిన్నా. నీకు అవసరమా? నీకు అవసరమా అంట. సరే, వీడి గురించి ఒక మాట చెప్తాను అంకుల్. చెప్పు స్వీటీ. ఏం చెప్తావు? నువ్వు ఆగి చెప్పనయ్యా కదా, కొద్దిగా ఆగు. నువ్వు ఆగు, అసలు స్వీటీని చెప్పని, మాట్లాడిని. చెప్పు స్వీటీ. వీడి గురించి ఒక మాట చెప్తాను అంకుల్. స్వీటీ అదే ఏంటి? నువ్వు ఆగు చాక్లెట్. చెప్పు స్వీటీ. వీడు మనిషి మాత్రం చాలా మంచివాడు అంకుల్. ఎవరు? అబ్బా, నా గురించి మంచి మాటలు చెప్తుంది. అబ్బా స్వీటీ. అంకుల్ వీడు మనిషి మంచోడే కానీ. మళ్ళీ కానీ ఏంటి? మధ్యలో కానీ ఏంటి? ఆగు చాక్లెట్. స్వీటీని మాట్లాడినాయి. చెప్పు స్వీటీ. వీడు నా తెల్లమని చెప్పండి అంకుల్. అరే ఇది ఇలాగుండరా. నేను వెళ్ళాం. అలా కాదు, మాట్లాడిన తర్వాత నువ్వు మాట్లాడదు కానీ. నేను వెళ్ళాం. వెళ్తావా వెళ్ళవా? అది అలా అయిందా? రైట్, ఓకే. ఓకే స్వీటీ, చెప్పు స్వీటీ. ఇందాక నుంచి ఎలా చూస్తున్నాను నన్ను? నువ్వు బాగున్నావు చూస్తున్నాను. నాకు సిగ్గేస్తుంది. అయ్యో, చేపట్టదు చాక్లెట్ గడికి అంతా. చేపట్టదు. సరే స్వీటీ, చెప్పు స్వీటీ. వీడు మనిషి మాత్రం మంచోడే కానీ బుద్ధి మాత్రం చాలా చెడ్డ బుద్ధి అంకుల్. అబద్ధాలు ఆడతాడు, దొంగతనం చేస్తాడు, చెడ్డ మాటలు మాట్లాడతాడు, బూతులు మాట్లాడతాడు, వాళ్ళ ఫ్రెండ్స్ కొడతాడు, వాళ్ళ మమ్మీని ఏడిపిస్తా ఉంటాడు అంకుల్. అసలు సండే స్కూల్కి రాడు అంకుల్. నా గురించి ఇన్ని మాటలు చెప్తావా? నిన్ను చాక్లెట్. స్వీటీ ఓకే. ఎప్పుడు ఇలాగే కొడతా ఉంటా. చాక్లెట్ చాక్లెట్ వింటున్నావా? అక్క నన్ను బాగా కొట్టేశాడు అక్క. స్వీటీ నువ్వు వెళ్ళు, నేను వాడితో మాట్లాడు. 6 కొట్టా. 6 కొట్టడం అండి, కొట్టకూడదు అట్లా, తప్పు కదా. ఎప్పుడు అలాగే కొడతా ఉంటాడు అంకుల్. వాడికి మంచి మాటలు చెప్పండి అంకుల్. చెప్తాను స్వీటీ. బూతులు మాట్లాడొద్దు అని చెప్పండి, కొట్టొద్దు అని చెప్పండి. మాట్లాడుతున్నాడు. అవునా అంకుల్? సరే స్వీటీ, నేను వెళ్ళిపోతాను. ఓకే నేను వెళ్ళిపోతా. అరే రే చాక్లెట్ ఏంటంటే ఎందుకంత కోపం నీకు? నాకు కోపం ఉందా? అదే అసలు నాకు కోపం ఉంది. అది ఎందుకంత కోపం లేదు తెలుసా? నాకు అసలు కోపమే లేదు తెలుసా? కోపమే లేదు తెలుసా మీకు? కోపం లేదు తెలుసా? ఇదంతా ఏంటి శాంతంగా ఉన్నట్టుగానా? చాక్లెట్ నువ్వు అంత కోపడకూడదు. తర్వాత స్వీటీ చెప్పింది చూడు, నువ్వు అబద్ధం. అసలు ఎన్ని చెడ్డ మాటలు అన్నీ చెప్పింది నీ గురించి, ఒక్క మంచి మాట కూడా చెప్పలేదు. అంకే నువ్వు అబద్ధం ఆడుతున్నావు అని చెప్పింది, దొంగతనం చేస్తున్నావని, చెడ్డ మాటలు పలుకుతున్నావని. అంకుల్ నా ముందు అబద్ధాలే. కాదు స్వీటీ అబద్ధం ఆడదు.
పైగా నా అబద్ధాలే అంకుల్. ఇదిగో మా అందరి ముందే స్వీట్ని కొట్టావు నువ్వు, అప్పుడే తెలుస్తుంది నువ్వు ఎట్లాంటి వాడు అని. అంకుల్ చాక్లెట్ ఇదిగో ఈ పనులన్నీ చేస్తే ఏం జరుగుద్దో తెలుసా నీకు? ఏం జరుగుద్ది అంకుల్? ఏం జరుగుతుందంటే డైరెక్ట్ గా నరకానికి వెళ్ళిపోతావు చాక్లెట్. ఎల్ల అంకుల్. ఎందుకని? నాకు నక్కలకే ఇప్పుడు వచ్చేస్తారు. నేను మృగరాజుని. ఎవరో గుర్తుపెట్టారు? నన్ను యేసయ్య ఇష్టపడతాడు తెలుసా? ఇదిగో నిన్నే స్నోయిని ఎత్తుకెళ్ళింది నేనే. మీకో విషయం చెప్పనా? స్నోయిని తినేయాలనుకున్నాను కానీ కుదరలా. ఇదిగో పెద్దయ్య, ఓ, మీకో విషయం చెప్పనా? చెప్పు. నేను ఏం చేసినా దేవుని పని మాత్రం ఆపను. ఓ పిల్లలు చూసారా? మృగరాజు అంటే సింహం ఏసయ్య మాటే వింటదంట. ఇందాక మనకి స్వీటీ వచ్చింది, ఏసయ్య మాటే వింటదంట. పిల్లలు, మీరెవ్వరూ సాతాను గడిచోలికి వెళ్ళకండి. మీరందరూ యేసే మాట వినండి. మీరు వినలేదా? నేను వచ్చేస్తా. పిల్లలు చూసారా? మీకు గుర్తుందా? సింహం బోన్లో వేసినప్పుడు దానియేలుని ఎందుకు తినలేదంటే సింహానికి ఏసై మాట చెప్పాడు, నువ్వు దానియేలుని తినొద్దు అని. ఏసై మాట వింది. చూసారా? స్వీటీ ఏసై మాట వింది. తర్వాత సింహం కూడా ఏసై మాట వింది. చూద్దాం చాక్లెట్ గాడు వస్తాడేమో. హలో అంకుల్. చాక్లెట్ చెప్పండి అంకుల్. ఏంటి చెప్పేది? నువ్వు చాలా చెడ్డ పనులు చేస్తున్నావు అని తెలిసింది. ఏ కాదంకుల్. సరే గాని చెప్పు. ఇందాక ఎక్కడికో వెళ్తారన్నారు. నేను ఎక్కడికి వెళ్తానని లేదే. నేను నువ్వు వెళ్తానన్నావా? ఓహో నువ్వా? నేను చెప్పాను కదా, నువ్వు అబద్ధమాడి చెడ్డ పనులు చేస్తే నరకానికి వెళ్తారు చాక్లెట్. నరకానికి నేను వెళ్ళనుగా. ఎందుకని? నేను అబద్ధాలు ఆడట్లేదుగా. మరి స్వీటీ చెప్పిందిగా. స్వీటీ చెప్పింది అబద్ధం కదా. లేదు స్వీటీ అబద్ధం చెప్పదుగా. ఏం కాదంకుల్. సరే నువ్వు మరి నా ముందే స్వీటీని, మా అందరి ముందు స్వీటీని కొట్టావు. ఇలాంటి అది కూడా తప్పే కదా. ఏం కాదంకుల్, తప్పేం కాదంకుల్. మరి అలా అంటే ఇక్కడ ఉన్న పిల్లలు చాలా మంది చేస్తున్నారుగా. ఏం చేస్తున్నారు పిల్లలు? చక్కగా కూర్చున్నారు చూడు ఒకసారి. అబద్ధాలు ఆడతారు అంకుల్. లేదు పిల్లలు ఆడరు అస్సలు. అట్లా దొంగతనం చేస్తారు అంకుల్. ఆగు, ఒక్క నిమిషం ఆగు. నువ్వు పిల్లలు మీరు అబద్ధాలు ఆడతారా? విన్నావా? వినబడిందా నీకు? దొంగతనం చేస్తారు అంకుల్. అదిగో బూతులు ఆడతారు అంకుల్. చెడ్డ మాటలు మాట్లాడతారు అంకుల్. అమ్మా నాన్న చెప్పిన మాట వినరు అంకుల్. సండే స్కూల్కి రారు అంకుల్. అదేంటి వీళ్ళందరూ మారిపోయారా? వీళ్ళందరూ ఏసై మాటలు విన్నారు. అయ్యా ఏసై మాట. మరి ఇలా కాకపోతే నాకు లాగుంటే ఏమవుతుంది అంకుల్? నీకు లాగుంటుంది చెప్పాను కదా. అబద్ధం ఆడి దొంగతనాలు చేసి చెడ్డ పనులు అలాంటి చేస్తే వాళ్ళందరూ నరకానికి వెళ్తారు. అమ్మా నరకం నాకు చాలా భయం అంకుల్. మరి నరకంలో ఏముంటుందో నీకు తెలుసుగా. నరకానికి నేను అస్సలు వెళ్ళను అంకుల్. మా మమ్మీ చెప్పింది నరకంలో మంటలు ఉంటాయంట అంకుల్. మంటలంటే మనం ఇంటి దగ్గర వేసుకునే మంటలు లాంటివి కాదు. ఆ చలి మంటలు లాంటివి కాదు. చాలా ఎక్కువ మంటలు రోజు మండుతూనే ఉంటాయి. అవి ఇక్కడ నుంచి నీళ్లు పట్టుకెళ్తానుగా. ఇక్కడ నుంచి ఎలా తీసుకెళ్తావు చెప్పు? చిన్న మంటలు కాదు చాక్లెట్, అయ్యి చాలా పెద్ద మంటలు. ఎప్పటికీ అవి ఎప్పటికీ ఆరిపోవు. అక్కడికి వెళ్ళను అంకుల్, ప్లీజ్ అంకుల్. అంకుల్ నేను అక్కడికి వెళ్ళకుండా ఉండాలంటే ఏం చేయాలి చెప్పండి అంకుల్? చాలా తేలికైన పని. అక్కడికి వెళ్ళకుండా ఉండాలంటే చక్కగా యేసయ్య మాట వింటే చాక్లెట్. మనం చేసిన తప్పులన్నీ ఉన్నాయి కదా, మనుషులందరూ చేసిన తప్పులు, వాటిని క్షమించటం కోసం యేసయ్య పరలోకం నుండి వచ్చి మనుషులు చేసిన తప్పులకు రావాల్సిన శిక్ష అంతా ఆయన మీద వేసుకున్నాడు చాక్లెట్. అవును అంకుల్. అవును అంకుల్. అయితే యేసయ్య దగ్గరకు వస్తే యేసయ్య ఏమిస్తాడు? యేసయ్య మనం చేసిన తప్పులన్నిటికీ, నువ్వు చేసిన తప్పులు, నేను చేసిన తప్పులు
మనుషులందరూ చేసిన తప్పులకు రావాల్సిన శిక్ష ఆ, ఆయన మీద వేసుకొని దెబ్బలు తిని ఆ. ఆయన మనందరి కోసం మరణించాడు చాక్లెట్. అవునా అంకుల్? అవును చాక్లెట్. మరణించి మన పాపాలన్నీ కొట్టివేశాడు. ఆ. మళ్ళీ 3వ రోజు లేచాడు. ఆ, లేచి నా మాట విన్న వాళ్ళందరినీ కూడా ఆ. మీ తప్పులన్నీ క్షమించి మిమ్మల్ని పరలోకం తీసుకొని వెళ్తాను. అబ్బబ్బబ్బబ్బబ్బ అంకుల్, పరలోకం అంటే నాకు చాలా ఇష్టం అంకుల్. మళ్ళీ వస్తారు యేసయ్య. అయితే నేను పరలోకం వెళ్ళిపోతానా? ఇప్పుడే కాదు, యేసయ్య దగ్గర నువ్వు నీ తప్పులన్నీ ఒప్పుకోవాలి. మరి వీళ్ళందరూ ఒప్పుకున్నారా? పిల్లలు మీరందరూ మీ తప్పులన్నీ ఒప్పుకున్నారా యేసయ్య దగ్గర? ఓ పిల్ల, అయితే నేనేనా ఒప్పుకుంది ఇంకా? మరి అంతే, నువ్వు ఒక్కడువే ఉన్నావు ఇంకా. ఓకే అంకుల్, ఇప్పుడే చేస్తాను అంకుల్. ప్రార్థన చేస్తాను అంకుల్. యేసయ్య మీకు వందనాలు, ఇప్పటి వరకు నేను చేసిన తప్పులన్నీ క్షమించండి. యేసయ్య, అబద్ధాలాడాను, దొంగతనం చేశాను, చెడ్డ మాటలు మాట్లాడాను, బూతులు మాట్లాడాను. యేసయ్య నన్ను క్షమించండి. ఇక ఎప్పుడు నేను అలాంటి తప్పులు పని చేయను. నీకు ఇష్టం లేని పనులు నేను ఏది కూడా చేయను. యేసయ్య, నా కోసం సిలువలో రక్తం ఖర్చు ప్రాణం పెట్టేందుకు నీకు వందనాలు. యేసయ్య, నన్ను ప్రేమించినందుకు మీకు వందనాలు. యేసు నామమున నా హృదయంలోనికి రమ్మని ప్రార్థిస్తున్నాను తండ్రి. అంకల్, చాక్లెట్ చాలా సంతోషంగా ఉంది అంకల్. యేసయ్య హృదయంలో నా చిన్న హృదయంలోకి యేసయ్య వచ్చేసాడు అంకల్. వెరీ గుడ్. ఎందుకంటే ఇంకా నేను ఎప్పుడు ఏ తప్పు చేయను అంకల్. యేసయ్య బిడ్డగా జీవిస్తాను అంకల్. మంచిది చాక్లెట్. అంకల్, మీకు విషయం చెప్పనా? ఇంకో పని చేస్తాను అంకల్. ఏంటది? నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోయి మా ఫ్రెండ్స్ అందరికీ యేసయ్య గురించి చెప్తాను అంకల్. అబ్బా, ఎంత మంచివాడు చాక్లెట్. అంకల్, ఇంకోటి చేస్తాను అంకల్. ఇంకేంటి? మా మమ్మీకి సారీ చెప్తాను అంకల్. అబ్బా చాక్లెట్, అబ్బా ఎంత ముద్దు వస్తున్నావురా నువ్వు. చాక్లెట్ చాక్లెట్ కూడా సారీ, స్వీట్ కూడా సారీ చెప్తాను అంకల్. చెప్పి అబ్బా, చాక్లెట్ చాలా మంచివాడు. యేసయ్య హృదయంలోకి మీ వస్తే పిల్లలు కూడా చేస్తారు అలాగే? పిల్లలు మీరు కూడా అలాగే చేస్తారా? అవును, నువ్వు ఓకే చేస్తాను. అంకల్. పిల్లలు బాయ్ బాయ్, గట్టి చెప్పట్లా. బాయ్ 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 బాయ్. పెద్దలు బాయ్, పాస్టర్ గారు బాయ్, పాస్టర్ గారు బాయ్ 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 ఓకే, బాయ్. మనం మనందరం కూడా చాక్లెట్ ఎలాగా యేసయ్య మాట విన్నాడు, మనం కూడా చాక్లెట్ మాటలు మనం విందాం. అలాగా చాక్లెట్ యేసయ్య మాట వింటానని యేసయ్యకి ప్రార్థన చేశాడు. మనం కూడా మనం చేసిన తప్పులన్నీ యేసయ్య దగ్గర ఒప్పుకొని ప్రార్థన చేద్దాం. యేసయ్య వచ్చినప్పుడు పరలోకం తీసుకొని వెళ్ళమని యేసయ్య దగ్గర ఒక నిబంధన చేద్దాం. తల్ల వంచండి, ప్రార్థన చేద్దాం. చాక్లెట్ చేసిన రీతిగా మనం కూడా ప్రార్థన చేద్దాం. మన తప్పులు మనం ఒప్పుకుంటే యేసయ్య మనల్ని క్షమిస్తాడు. పరలోకం, యేసయ్య ఈ లోకం వచ్చినప్పుడు మనల్ని పరలోకం తీసుకొని వెళ్తారు. తల్ల వంచండి అందరూ, చకచక తలలు వంచితే ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. సాయంకాలపు వేళ ఇదిగో చాక్లెట్ ద్వారా మీరు మాట్లాడించిన మాటలకే ఈయన బిడ్డలకు అర్థం అవ్వడం కోసం చేసినటువంటి ఈ మాటలు, నాయన బిడ్డలందరూ కూడా వారి తప్పులను వారు గమనించి తండ్రి వాళ్ళు తప్పు చేశారని మీ దగ్గర ఒప్పుకొని నీకు ఇష్టమైన బిడ్డలుగా జీవించడానికి మీ సహాయం దయచేయండి. మీరు నిజమైన దేవుడు అని తెలుసుకొని మీరు మరలా రాబోతున్నారని, నన్ను మీరు వచ్చినప్పుడు తీసుకొని వెళ్తారని, ఈ లోకంలో నీకు ఇష్టమైన బిడ్డలుగా జీవించడానికి బిడ్డలందరికీ మీ యందు విశ్వాసం, నమ్మకం, ప్రేమ కలిగించి మీ కృపలో బలపరచమని, నీకు ఇష్టమైన బిడ్డలుగా జీవించడానికి మీకు సహాయం దయచేయమని యేసుక్రీస్తు నామం ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. రైట్ పాస్.